చంద్రబాబు గారి కూటమి చేస్తా ఉన్న ఆర్థిక విధ్వంసాన్ని కళ్ళగట్టినట్టుగా కూడా కాగ్ నివేదిక కూడా చూపింది. ఇన్ఫాక్ట్ చంద్రబాబు గారి ఆర్థిక విధ్వంసం ఎలా ఉంటుంది అన్నదానికి కొన్ని ఎగ్జాంపుల్స్ మీ అందరి దృష్టికి కూడా తీసుకొస్తా ఉన్నా. మా ప్రభుత్వం చివరి ఏడాది అంటే 2023-24ను ఆయన తొలి ఏడాది ఏదైతే ఆడిటెడ్ కాగ్ రిజల్ట్స్ రిపోర్ట్స్ ఏదైతే పబ్లిష్ చేసిందో, మా చివరి ఏడాది 2023-24, ఆయన తొలి ఏడాది 2024-25 సంవత్సరాన్ని ఒక్కసారి పోలిస్తే చాలా స్పష్టంగా కూడా కొన్ని విషయాలు కనిపిస్తాయి. 2023-24లో ప్రభుత్వం నుంచి చేసిన మొత్తం ఖర్చు, 2023-24 మా చివరి సంవత్సరంలో ప్రభుత్వం నుంచి చేసిన మొత్తం ఖర్చు ఎంత అని చూస్తే 2,36,486 కోట్లు స్లైడ్లో మీకు కనిపిస్తుంది. ఆ సంవత్సరం ప్రభుత్వానికి వచ్చిన రాబడులు అంటే అన్ని రకాల రాష్ట్రానికి సంబంధించిన రావాల్సిన వనరులు, అంటే ఒక అప్పులు తప్ప, అంటే రాష్ట్రానికి వచ్చే సొంత పన్నులు ఆదాయము, పన్నేతర ఆదాయాలు, డెవల్యూషన్స్ అంటే కేంద్ర ప్రభుత్వం మన వివిధ రాష్ట్రాలకు ఇచ్చే వాటా డెవల్యూషన్స్, గ్రాంట్ ఇన్ ఎయిడ్ అన్నీ కూడా కలుపుకుంటే, ఇవన్నీ కూడా కలుపుకుంటే 1,73,767 కోట్లు. మామూలుగా ఏ రాష్ట్రమైనా కూడా ఎన్బిసి అంటారు, అంటే నెట్ బారోయింగ్ సీలింగ్. ఏ రాష్ట్రమైనా కూడా నెట్ బారోయింగ్ సీలింగ్ విచ్ ఇస్ స్టిపులేటెడ్ బై సెంట్రల్ గవర్నమెంట్, ఎన్బిసికి లోబడి అప్పులు తీసుకోవాలి. కానీ చంద్రబాబు నాయుడు గారు ప్రతిసారి ఈ చట్టాన్ని, ప్రతిసారి ఈ ఎన్బిసిని నెట్ బారోయింగ్ సీలింగ్ని ప్రతిసారి కూడా ఈ మనిషి ఉల్లంఘిస్తూనే ఉన్నాడు. ఒకవైపున ఉల్లంఘిస్తాడు, మరోవైపున బిల్డప్ మాత్రం ఇస్తాడు. తాను గొప్ప పరిపాలనా దక్షుడుగా ఒక పెద్ద బిల్డప్ మాత్రం ఇస్తాడు. వాస్తవాలు చూస్తే 2014-19 కూడా, అంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు ఇంతకు ముందు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా, అప్పుడు కూడా నెట్ బారోయింగ్ సీలింగ్ ఎన్బిసిని అనుమతించిన దానికన్నా, అంటే ఎన్బిసి ఏదైతే నెట్ బారోయింగ్ సీలింగ్ అనుమతించిన దానికన్నా ఆ 5 ఏళ్లలో కూడా 29,099 కోట్లు అధికంగా అప్పులు తీసుకొచ్చాడు ఆయన. అదే మా హయాంలో 2019-24 మా హయాంలో చూస్తే 2 ఏళ్ల పాటు మా కోవిడ్ ఉన్నా కూడా, దీనివల్ల ఆదాయాలు తగ్గినా కూడా ప్రజలను కాపాడుకోవడం కోసం ఎమర్జెన్సీ సేవల రూపేణా భారీగా ఖర్చులు పెట్టే పరిస్థితులు ఉన్నా కూడా, ఇవన్నీ ఉన్నా కూడా, ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేరుస్తూ అమలు చేసిన అయినా కూడా మేము రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాలు రాష్ట్రానికి రావడంలో విచ్చలవిడిగా జరుగుతూ ఉన్న అవినీతి, దోచుకో పంచుకో తినుకో, అందరూ జాయింట్గా రాష్ట్రాన్ని దోచుకుంటూ ఉన్నారు. కాబట్టి రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలు పెరగడంలా, రాష్ట్రానికి సంబంధించిన వనరులు రావడంలా చంద్రబాబు నాయుడు గారు, ఆయన బినామీలు, ఆయన పార్టీ ఎమ్మెల్యేలు, ఆయన ఎల్లో మీడియా సహచరులు దోచుకో పంచుకో తినుకో పరిస్థితిలో ఏకంగా ఇసుకను వదలడంలా, మట్టిని వదలడంలా, సిలికాను వదలడంలా, క్వాడ్స్ను వదలడంలా, లాటరైట్ను వదలడంలా, గ్రనైట్లను వదలడంలా, లిక్కర్ వదలడంలా,
లిక్కర్ మాఫియా నడుస్తూ ఉంది. భూములు వదలడంలా అధిక రేట్లకు పీపీఏలు, మొత్తం అన్నింటా కూడా దోపిడీయే. ఇక ప్రభుత్వానికి ఆదాయాలు ఎలా వస్తాయి, సంక్షేమము అభివృద్ధి ఎలా నడుస్తుందా, ఎంత అప్పులు తెచ్చినా కూడా ఎలా సరిపోతాయి, అంతా దోచేస్తూ ఉంటాయి. విశాఖపట్నంలో చిన్న ఎగ్జాంపుల్ కూడా, ఉదాహరణ కూడా చెప్తా ఉన్నా, ఏ స్థాయిలో వీళ్ళ దోపిడీ అని అంటే, విశాఖపట్నంలో అత్యంత విలువైన భూమిని $54 ఎకరాలు 5,000 కోట్లు విలువ చేసే భూమి ఏకంగా చంద్రబాబు నాయుడు గారు ఏకంగా దగ్గరుండి ఆయన సమీప బంధువుకు కట్టబెట్టే కార్యక్రమం చేస్తే రాష్ట్రానికి ఆదాయాలు ఎలా వస్తాయి? ఆశ్చర్యం కలిగించే విషయం. ఓవైపు మా మీద తప్పుడు ప్రచారాలు చేస్తాడు, మరోవైపు ఇబ్బడి ముబ్బడిగా అప్పులు చేస్తూ ఉన్నాడు. పైగా వాళ్ళు చేస్తూ ఉన్న అప్పులన్నీ కూడా బయటకు రానివ్వకుండా దాచేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. అది ఇంకా ఆశ్చర్యం. వాళ్ళు చేస్తూ ఉన్న అప్పులు బయటకు రానివ్వకుండా ఏకంగా దాచేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. 2024-25లో ఆయన వాస్తవంగా చేసిన అప్పులు ఏకంగా 81,082 కోట్లు అయితే, ఇది కాగ్ రిపోర్ట్లో స్టేట్మెంట్ 6 ఫ్రమ్ ఫైనాన్స్ అకౌంట్స్ ఫర్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రిలీజ్డ్ బై కాగ్ ఫర్ ది ఫైనాన్షియల్ ఇయర్ 24-25. కాగ్ రిపోర్టు స్టేట్మెంట్ 6 ఇది. ఆ ప్రింట్ పెట్టేసినాం అంతే. కాగ్ రిపోర్ట్లో తీసుకొచ్చి ఆ ప్రింట్ చూపిస్తా ఉన్నా నీకు, మీ అందరికీ కూడా. నెట్ ఇంక్రీజ్ ఇన్ బారోయింగ్ చూడండి, ఆ కాలం సర్కిల్ చేసినాం చూడండి. $81,082 కోట్లు చూపిస్తూ ఉంటే కాగ్ రిపోర్ట్ల ప్రకారం ఏకంగా అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు ఈ మాదిరిగా తప్పుడు లెక్కలు చూపిస్తూ 60,000 కోట్ల రూపాయలు మాత్రమే నెట్ బారోయింగ్ కింద చూపిస్తూ ఉన్నారు. అంతా 60,485 కోట్లని. అంటే తప్పుడు సమాచారం, దాచిపెట్టే కార్యక్రమం. ఏకంగా 20,000 కోట్ల అప్పును, వాస్తవంగా చేసిన అప్పును దాచిపెట్టి చూపిస్తూ ఉన్నారు. నిజంగా చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి, దీని మీద క్యాబినెట్ సెక్రటరీకి మేము లేఖ రాస్తూ ఉన్నాము. ఈ కాగ్ రిపోర్టు ప్లస్ వాళ్ళు రాసిన లేఖ రెండు కూడా చూపించి, చంద్రబాబు నాయుడు కోసం కింద మీద పడిన ఆ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఉద్యోగాలు కూడా ఆటోమేటిక్లీ క్వశ్చన్ మార్కులు ఎక్కువ వస్తాయి.